ఓం నమో నారాయణాయ నమస్వాయ. మనం నేను మాట్లాడుకుంటూ కిరాతుడికి అర్జునుడికి మధ్య యుద్ధం, మొత్తానికి కిరాతుడే శివుడు అని చెప్పేసి అర్జునుడు తెలుసుకున్నాడు. ఇక శివుడిని ప్రార్థించాడు. అప్పటికి శివుడు ఏమంటున్నాడంటే, ఫల్గుణ, అసాధారణమైన నీ పరాక్రమం చేత నేను సంతుష్టుడనయ్యాను. ఇటువంటి శౌర్యంతో ధృతితో నీతో సమానుడైన క్షత్రియుడు లేడు. అనగా మన ఇద్దరి తేజ పరాక్రమాలు సమానమైనవి. మహాబాహు, భరతశ్రేష్ఠ, నీ పట్ల నేను ప్రసన్నుడినయ్యాను. నన్ను చూడు విశాలాక్ష, నేను నీకు దివ్య దృష్టినిస్తున్నాను. నీవు పూర్వకాలంలో నరుడనే ఋషివి. నీవు యుద్ధంలో శత్రువులను సర్వదేవతలను కూడా జయింపగలవు. నీ పట్ల ప్రీతితో నేను నీకు నివారింప సఖ్యం కానీ పాశుపత అస్త్రాన్ని ఇస్తున్నాను. నా ఈ పాశుపత అస్త్రాన్ని క్షణకాలంలో నీవు ధరించడానికి సమర్థుడువు. తరువాత ఫాల్గునుడు మహా తేజస్వి శూలపాణి గిరీషుడు అయినటువంటి మహాదేవుణ్ణి ఉమాదేవితో కలిసి ఉన్నట్లు చూశాడు. శివుని పక్కన ఆమె కూడా ఉంది. పరపురంజయుడైన ప్రార్థనుడు మోకాళ్ళపై నీళ్లపై కూర్చొని శిరస నమస్కరించి హరుణ్ణి ప్రసన్నుని చేసుకున్నాడు. అర్జునుడు స్తుతిస్తున్నాడు. కబర్ధి సర్వదేవేశ భగనేత్ర నిపాతన దేవదేవ మహాదేవ నీలగ్రీవ జటాధర దేవ, నీవు కారణాలన్నింటిలోనూ శ్రేష్టమైన వాడివు. నీవు త్రయంబకుడువు, సర్వవ్యాపివి, దేవతలందరికీ ఆశ్రయుడువు. ఈ జగత్తంతా నీ వల్ల ఉద్భవించింది. దేవాసుర మనుషులతో కూడినటువంటి ఈ ముల్లాకాలలో నీవు అజేయుడువు. నీవు విష్ణు రూపంలోని శివుడువు, శివు రూపంలోని విష్ణుడువు. నీకు నమస్కారం. దక్షయజ్ఞం నాశనం చేసిన హరిహర రూపుడవైన నీకు నమస్కారం. లలాట నేత్రుడువు, శర్వుడవు, శూలపానివి, వర్షణశీలివి అయినటువంటి నీకు నమస్కారం. నీవు పినాక రక్షకుడవు, సూర్య స్వరూపుడవు, మంగళ స్వరూపుడవు, సృష్టికర్తవు. సర్వభూత మహేశ్వర, నన్ను అనుగ్రహింపమని నిన్ను కోరుతున్నాను. భూత గణాధీపుడవు, జగత్తునకు కళ్యాణకారకుడువు, లోక కళ్యాణకారకుడువు, ప్రకృతి పురుషులకు అతీతమైనటువంటి మిక్కిలు సూక్ష్మతరుడువు, హరుడవు, నీకు నమస్కారం. భగవంతుడా, శంకర, నా అపరాధాన్ని క్షమించడానికి నీవే తగదువు. భగవంతుడా, నిన్ను చూడగోరి ఈ మహాగిరికి వచ్చాను. దేవేశ, ఈ గిరిశిఖరం నీకు చాలా ప్రీతిపాత్రమైనది, శ్రేష్టమైనది, తాపసుల నిలయం, సర్వలోకాలనే నమస్కరింపదైన నిన్ను అనుగ్రహింపమని కోరుతున్నాను. మహాదేవ, మిక్కిలి సాహసంతో నేను మీతో యుద్ధం చేశాను. ఇందులో నా అపరాధం లేదయ్యా. నీతో ఈ యుద్ధం అజ్ఞానం వల్ల చేశాను. శంకర, ఇప్పుడు నేను నీ శరణు కోరి వచ్చాను. నా సాహసాన్ని క్షమించు. మహా తేజస్వి వృషభధ్వజుడైనటువంటి శంకరుడు అర్జునుని యొక్క అందమైన చేతిని స్పృశించి ఫల్గునితో క్షమించాను అన్నాడు. భగవంతుడు వృషభధ్వజుడు అయినటువంటి హరుడు ప్రీతాత్ముడై అర్జునుని యొక్క బాహువులతో కౌగిలించుకుని మరల స్వాంతన పూర్వకంగా ఇలా పలికాడు. అర్జునుడు మరి శివుడి దగ్గర నుంచి ఏ వరాన్ని పొందాడు? శివుడు అర్జునునికి ఏ వరాన్ని ఇచ్చి ఆయన కైలాసానికి వెళ్ళాడు? రేపు డిస్కస్ చేద్దాం.